మోంతా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రభావిత జిల్లాలో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తుఫాను అనంతర పరిస్థితులపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. తుఫాను నష్టం, సహాయక చర్యలపై లోకేష్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తీసేయకూడదు అలాగా, దాని మీద తీసేస్తారు. ఇలా తీయండి, ఆ చెట్టు పడిలా తీయండి. మీకు ఇటు కారు చెట్టు కలిసి పడిలా తీసుకోండి. రాబోయే 48 గంటల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు మంత్రి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. భారీ వర్షాల కారణంగా రహదారులపై పెరిగిపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టం అంచనాలను వెంటనే రూపొందించాలని, దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని లోకేష్ సూచించారు. మోంతా తీవ్ర తుఫాను కారణంగా సంభవించిన ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలపై పూర్తి నివేదిక అందించాలని కోరారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న వంతెనలు, కల్వర్ట్లను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్టపరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశనం చేశారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పాము కాటుకు ఉపయోగించే యాంటీవీనం ఔషధాలను అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుఫాను బాధితులు, మత్స్యకారులకు అవసరమైన నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు.